నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది తిమ్మరసు, బందీఖాన, తర్వాత నీటి తొట్టి, తర్వాత బసవన్న బావి, ఇవన్నీ మనము చూసొద్దామండి. రండి, మనము ఇలాగే వెళ్దామండి. ఇది తిమ్మరసు బందీఖాన. చూడండి, తిమ్మరసు బందీఖాన గురించి మనము తెలుసుకుందామండి. తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. తిమ్మరసుని తిమ్మరాజు అని కూడా పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసుకి కనుగుడ్లు పీకేపిస్తారంట. అది ఎందుకు పీకేపిస్తారని మనము తెలుసుకుందాము రండి. శ్రీకృష్ణదేవరాయలు కొడుకు అయినటువంటి తిరుమల దేవరాయలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపలే చనిపోతారు. తిరుమల దేవరాయలని తిమ్మరసే విషం పెట్టి చంపినారని ఒక అపవాదం వస్తుంది. ఆ అపవాద నిజమని శ్రీకృష్ణదేవరాయలు నమ్మలేదట. కానీ ఆ అపవాదని ఆ పరిస్థితులను బట్టి నమ్మాల్సి వచ్చిందంట. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసుకి బందీఖానలో బంధించి కనుగుడ్లు పీకేయమని చెప్పి అదే సమయంలో యుద్ధం జరుగుతుండడంతో యుద్ధానికి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆ యుద్ధ సమయంలోనే శ్రీకృష్ణదేవరాయలకి నిజాలు తెలుస్తాయంట. ఆ యుద్ధం ముగిసిన తర్వాత విజయనగర సామ్రాజ్యానికి, అదేనండి మన పెనుగొండకి వచ్చే సమయానికి తిమ్మరసుకి కనుగుడ్లు పీకేయడం జరిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే నీటి తొట్టి. ఈ తొట్టిలోని నీళ్ళనే శ్రీకృష్ణదేవరాయలు అంటే రాజులు అప్పట్లో ఈ నీళ్ళనే ఉపయోగించేవారంట. చూడండి, ఈ నీటి తొట్టికి 550 సంవత్సరాల వయసు ఉంది. ఇప్పుడు మనము నిర్మిస్తున్న నీటి తొట్టెలు ఎంతవరకు ఉంటాయండి? ఒక 50 ఏళ్ళు ఉండడమే కష్టమై అనిపిస్తుంది. చూడండి, 550 సంవత్సరాలు ఈ నీటి తొట్టి ఉందంటే అప్పట్లో ఏ విధంగా కట్టిండొచ్చు. మన భవిష్యత్తు తరాలకు ఇవన్నీ ముందు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మా చరిత్ర ఇలా ఉండే అప్పట్లో అని చూపించడానికి ఇలాంటివన్నీ చాలా అవసరము. ఇలాంటివి మనం కాపాడుకొని ముందుకు ఇలాగే వెళ్ళాలని ఆశిస్తున్నాను నేను. సరే, మనం తిమ్మరసు గురించి మనం తెలుసుకుందామండి. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బందీఖాన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అప్పాజీ అని అడుగుతాడంట తిమ్మరసుని. తిమ్మరసుని తండ్రితో సమానంగా చూసేవాడంట శ్రీకృష్ణదేవరాయలు. అప్పాజీ అంటే తండ్రి అని అర్థం. అయితే తిరుమల దేవరాయలని చంపిన వారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలకి ప్రతాపరుద్ర గజపతి అని శత్రువు ఉంటాడు. ప్రతాపరుద్ర గజపతిని యుద్ధంలో ఓడించి అతని కూతురిని పెళ్లి చేసుకుంటాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆ రాణి పేరు అన్నపూర్ణ అని. ఆ రాణియే 3వ భార్య శ్రీకృష్ణదేవరాయలకి. తిమ్మరసు గురించి కొంచెం జ్ఞాపిద్దామండి. ఈ కట్టడం గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ గోపురం గురించి మనం తెలుసుకుందామండి. ఈ స్థలంలో శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని అనుకుంటారంట శ్రీకృష్ణదేవరాయలు. అనుకున్న తడువుగానే నిర్మాణం మొదలు పెడతారు. ఈ గోపురాన్ని నిర్మిస్తారు. ఈ రాజగోపురం నిర్మించిన తరువాత దేవాలయం మంటపాలు నిర్మాణం మొదలు పెడతారు. అప్పుడు ఇక్కడ ఉన్న ఒక గురువు గారు ఇక్కడ వాస్తు బాగాలేదు, ఇక్కడ దేవాలయం వద్దు అని అనడంతో ఈ దేవాలయం అర్థంలోనే నిలిచిపోయిందంట. ఇక్కడ నిర్మించాలని అనుకున్న శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించినారని చెబుతారు. పైనున్న రాయి ఇరగడంతో ఆ రాయికి సపోర్టుగా చూడండి ఈ రాతితో కట్టడాన్ని కట్టినారు సపోర్టుగా. చూడండి, మనం చూస్తున్నాము విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు. చూడండి, మనం చూస్తే ఆ గుర్తులన్నీ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టినట్లుగానే మనకు తెలుస్తాయి. ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది ఇక్కడ.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ శిల్పి కళా నైపుణ్యము. మనము కొంచెం ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ దేవస్థానం కట్టడానికి చూడండి, మనం బాగా చూస్తే తెలిసిపోతుంది, అద్దంలోనే నిలిచిపోయినట్టుగా కట్టడాలు చూడండి. ఇక్కడే శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలని అనుకున్నారంట శ్రీకృష్ణదేవరాయలు. అక్కడ ఉన్న గురువుగారు ఇక్కడ వద్దు అని చెప్పడంతో, వాస్తు బాగలేదని చెప్పడంతో అర్థంలోనే నిలిచిపోయింది ఈ దేవాలయము, శ్రీ పాల వెంకటేశ్వర స్వామి దేవాలయము. మనం ఇప్పుడు బసవన్న బావి దగ్గరికి వెళదాం రండి. చూడండి, మనం చూస్తున్నాం కదా, ఇదే బసవన్న బావి. ఇక్కడ మనం గమనించినట్లయితే శాసనం ఉన్నట్లుంది ఇక్కడ, కానీ ఏమీ కనపడడం లేదు అక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే బసవన్న. ఈ బసవన్న లోపల నుండి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి బసవన్న బావి అని పేరు వచ్చింది. చూడండి, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రండి మనము లోపలికి వెళ్దామండి. మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా కాళ్ళ సందులోనే వెళ్ళినట్లుంటుంది చూడండి. మనము బాగా గమనించినట్లయితే ఈ బావి చాలా పెద్దగానే ఉంటుంది చూడండి. మెట్లు కూడా ఉన్నాయి, కింది వరకు మెట్లు ఉన్నాయి. లోపలికి అంటే కిందికి దిగుతా వెళితే అక్కడ మనకి కొన్ని విగ్రహాలు కూడా మనకి కానొస్తాయి. అది కూడా మనం అక్కడ చూడొచ్చు బావిలో. ఈ బావిలో పూడిక తీస్తే నీళ్లు ఊరే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది నాకేమో. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మనము ఎదురుగా చూసుకున్నట్లయితే అక్కడ చూడండి గజలక్ష్మి కానొస్తూ ఉంది. నంది, దానిపైన గజలక్ష్మి, దానిపైన గణపతి, దానిపైన నటరాజస్వామి మనకు ఇక్కడ బావిలో దర్శనమిస్తాయి. మనం ఇంకా తిమ్మరసు గురించి తెలుసుకుందామండి. ప్రతాపరుద్ర గజపతి దగ్గర మంత్రిగా పనిచేసే హంవీర అనే అతను పన్నాగం పని విషం పెట్టి తిరుమల దేవరాయలని చంపిస్తాడు. కాకపోతే తిమ్మరసు పైన అనుమానము కలిగేలా హంవీర పన్నాగం ఉంటుంది. తిరుమల దేవరాయలు చిన్నప్పటి నుండి తిమ్మరసు దగ్గరే పెరిగింటాడు. ఆ పిల్లవాడికి తిమ్మరసు అంటే చాలా ఇష్టము. శ్రీకృష్ణదేవరాయలు అన్నపూర్ణని పెళ్లి చేసుకున్న తరువాత ప్రతాపరుద్ర గజపతి మంత్రి అయినటువంటి హంవీర శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే ఉండిపోతాడు. ఈ హంవీర అనే మంత్రి మంచిగా ఉండి వారితోనే తిరుమల దేవరాయలకి భోజనం తినే సమయంలో అన్నంలో విషం కలిపి పెడతాడు. తిమ్మరసు ఉన్నట్టుగానే ఇంకో మనిషికి అలాగే వేషం వేయించి ఆ సమయంలో పంపిస్తారు హంవీర. అప్పుడు అందరూ తిమ్మరసే చంపారని అనుమానిస్తారు. ఇది తిమ్మరసు బందీఖానా గురించి చరిత్ర. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది నాట్య మంటపము. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ నాట్యగత్యలు నాట్యం ఆడేవారంట. చూడండి, ఈ నాట్య మంటపము, ఈ శిల్పకళ ఎలా ఉందంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడు, ఒకే స్తంభంలోనే ఒకే రాయిలోనే చూడండి ఏ విధంగా చెక్కినారు చూడండి. శిల్పి యొక్క కళా నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని మనం చెప్పుకోవచ్చు.
విజయనగర సామ్రాజ్యంలో శిల్పులు ఒక చరిత్ర కలిగినటువంటి ఈ శిల్పాలను చెక్కినారు. ఇప్పటికీ వాటిని వీక్షిస్తున్నామంటే ఎంత అద్భుతము. మనం ఎంత అదృష్టం చేసుకున్నాం చూడండి. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మన వీడియోస్ మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. అంతవరకు సెలవు.